కశ్మీర్ అంశంపై స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. పాక్ ఆక్రమిత పీఓకేను తిరిగి అప్పగించడమే మిగిలి ఉందని తెలిపాయి. పీఓకేను అప్పగించడం తప్ప మరో దాన్ని చర్చించేది లేదని తేల్చి చెప్పాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, పాకిస్తాన్ను బలంగా, భారీగా, అత్యంత సుదూర ప్రాంతాల్లో దెబ్బతీశామని చెప్పాయి. బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రాన్ని నేలమట్టం చేసినట్లు తెలిపాయి. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళి నాయక్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లి జవాను భౌతిక కాయం వద్ద అంజలి ఘాటించారు. అయితే మురళి నాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసాను కల్పించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళి నాయక్ కుటుంబానికి 5 ఎకరాలతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. వీర జవాను కుటుంబానికి 25 లక్షల రూపాయల వ్యక్తిగత సాయం చేస్తానని హామీ ఇచ్చారు పవన్. సత్యసాయి జిల్లా కల్లితండాలో వీర జవాను మురళి నాయక్ అంత్యక్రియల్లో మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, అనిత, సవిత, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, స్థానికులు పాల్గొని నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివేల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి పాలన సాగుతోందన్నారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్, నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తామన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని విద్యార్థులతో రగిలించేందుకు ప్రతి గురుకులంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, ఆయుతాబత్తుల ఆనందరావు, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, ఇక రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పంచ నారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి కావడంతో యాదగిరి గుట్టపైన భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. స్వామివారి జయంతి ఉత్సవాలు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయం మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మ దర్శనానికి 2 గంటల సమయం, అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పము చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సింగం శెట్టి ప్రభావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గిడ్డి శ్యామల రాణి, వాసం శెట్టి సత్యం ఫౌండేషన్ల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, అలాగే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు. టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ వారు ఈ జాబ్ మేళాలో పాల్గొన్న సుమారు 150 మంది యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలో నైపుణ్యం కనపరిచిన 30 మంది యువతులకు అపాయింట్మెంట్ లెటర్లు కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ చేతుల మీదుగా అందజేశారు. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో శ్రీ సీతారామచంద్ర స్వామి ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజలందరూ ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని, వివిధ రంగాల్లో ఉన్న వారందరినీ ఉన్నత శిఖరాలకు చేరాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం మంగాపురం తండాల్లో వివాహ వేడుకల్లో ఆయన పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. స్వామి నక్షత్రం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.
ఇటు గోత్యం మానేయాలని హిందూ సామాజిక వర్గం వారు జాతీయ జెండాలు పట్టుకుని యాదగిరిగుట్ట కొండ చుట్టూ నిరసన వ్యక్తం చేస్తూ గోవుతో గిరి ప్రదక్షిణ చేశారు. నరసింహస్వామి జన్మదినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని అతి పురాతనమైన స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి స్వామి అభిషేకం అనంతరం ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టారు. వేద పండితులు మాట్లాడుతూ స్వయంభూగా వెలిసిన స్వామి వారి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో జరుగుతున్న శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి హంసవాహనంపై సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కోనలోని అలంకార మండపంలో హంసవాహనాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అందులో లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి మేళతాళాలు, వేద మంత్రాలతో శ్రీవారు హంసవాహనంలో కోనమాడ విధుల్లో విహారించేశారు. పారువేట మండపం వరకు క్షేత్రోత్సవం నిర్వహించారు. భక్తులు కాయకర్పూరం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. యాదగిరిగుట్ట మండలం కాజారం గ్రామంలో గత 12 ఏళ్లుగా సంధ్య గ్రామ వీవోఏగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మహిళా సంఘాలకు బాస్టర్గా నిలిచిన సంధ్యను ఎలాగైనా తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని పెట్టుకోవాలని గ్రామంలో కొంతమంది రెడ్డిలు కాంగ్రెస్ నాయకులతో కలిసి సంధ్యను వేధింపులకు గురి చేశారు. నువ్వు ఈ టైంలో ఎక్కడికి పోయావో మాకు తెలుసు అంటూ హేళనగా మాట్లాడేవారిని ఆమె కూతురు ఆరోపిస్తోంది. ఎత్తి పొడుపు మాటలకు తట్టుకోలేక మా అమ్మ తెల్లవారుజామున ఇంట్లో లెటర్ రాసి పెట్టి వెళ్లిపోయిందని సంధ్య కూతురు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై మహిళా సంఘాలకు చెప్పడంతో మహిళా సంఘాల వారు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యాదగిరిగుట్టలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీకి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యను మహిళా సంఘాలు కలిసి వివరించారు. సంధ్య ఎక్కడున్నా పోలీసులు వెతికి పట్టుకొస్తారని, ఆమె పోస్టులో ఆమె కొనసాగే విధంగా చూస్తానని మహిళా సంఘాలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడమే ఇందిరమ్మ రాజ్యమా అని యువకులు, మహిళలు ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవంగి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ లిస్ట్ లో నిరుపేదలకు కాకుండా 70% పైగా అనర్హులు కాంగ్రెస్ నాయకుల పేర్లే ఉండడంతో మహిళలు తిరగబడ్డారు. ఈ లిస్టుపై కాంగ్రెస్ నాయకులు అధికారులను నిలదీశారు. దీంతో కొద్దిసేపు అక్కడ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య మాటల యుద్ధం జరిగింది. పూర్తిగా ఇల్లు లేకుండా కిరాయిలకు ఉంటున్న వారిని వదిలేసి కాంగ్రెస్ లీడర్ పేర్లను చేర్చడంపై పలువురు యువకులు, మహిళలు మండిపడ్డారు. ప్రభుత్వం ఒక పక్క ఇల్లు లేని పేదలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని చెప్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే కల్పించుకుని రిజర్వ్ చేయించి నిజమైన లబ్ధిదారులకు కేటాయించాలని మహిళలు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పిర్రగుట్ట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. 4-5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నా అవి కూడా కొద్దిసేపు మాత్రమే వస్తాయని స్థానికులు చెప్తున్నారు. దీంతో నీళ్లు లేక బాత్రూంలకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. అందరూ కూలి పని చేసుకునే వారే ఉండడంతో సమయానికి నీళ్లు రాక కొన్నిసార్లు కూలి పనులకు కూడా వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి నీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ పరిధిలోని దుర్గాపురం సామమూర్తి రోడ్ రజక కళ్యాణ మండపంలో సుమారు 215 మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రాధారంగ మిత్రమండలి విగ్రహ కమిటీ సభ్యులు, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన నేతలు, కుల సంఘాల నేతలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు. నియోజకవర్గ కోఆర్డినేటర్, డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతనం సాంబశివరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఈ డివిజన్ లో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం ఉన్నదని చెప్పారు. పార్టీలో చేరిన క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. పాకిస్తాన్ దుష్ట శక్తుల్ని తరిమికొట్టేలా భారత సైన్యానికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఆదివారం నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని గుట్టు మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ పూజలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్రమూకలను భారత సైన్యం మట్టి కరిపించి మన సైనిక శక్తి సత్తా ప్రపంచానికి చాటిందని చెప్పారు. 2 మహిళల సారథ్యంలో పాక్ ఉగ్ర స్థావరాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంతో శత్రు దేశంతో
మూడవాల్సి వచ్చిందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నల్లివారిగూడెం గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో గ్రామస్తులు ఏళ్ల తరబడి నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ ఊరికి రోడ్డు మాత్రం రావడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమ గ్రామానికి రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి చెప్పినా గ్రామస్తులకు శాంతించలేదు. అయితే స్థానిక ఎమ్మెల్యే వచ్చి వెంటనే రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కు వచ్చేవారు గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించవలసిన పరిస్థితిని మార్చుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఆధునీకరించడమే కాక స్లాట్ బుకింగ్ విధానాన్ని దశల వారీగా అమలులోకి తీసుకొస్తున్నామని విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. గత నెల 10వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేశామని, అక్కడ విజయవంతం కావడంతో ఈ నెల 12వ తేదీ నుంచి మరో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నామని ప్రకటించారు. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పైలట్ కాలనీలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని సి&డి బలరాం నాయక్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి వాటర్ ట్యాంకు, పలు సీసీ రోడ్లు, నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలివేల గ్రామంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంబేద్కర్ ఉన్నత విదేశీ విద్యా పథకానికి మహానుభావుడు పేరు తొలగించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం అంబేద్కర్ పై జగన్ కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు. అమరావతి సచివాలయం నుండి ఫోన్ చేస్తున్నామంటూ కొంతమంది ఆఘాంతకులు ఆ ప్రజలకు ఫోన్ చేస్తూ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను దొంగలిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం రాజా రామ్మోహన్ రాయ్ మున్సిపల్ పార్కులో సైబర్ నేరాలపై సిఐ శ్రీనివాసు, టౌన్ సిఎస్ఐ మణికుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 ఆశా వర్కర్లు దుర్మరణం చెందారు. మరో 4 గాయాలయ్యాయి. ఉయ్యూరు దగ్గర పమిడిముక్కల మండలం తాడంకి గ్రామం నుండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ శుభం కళ్యాణ మండపంలో జరగనున్న ఆశా వర్కర్ల సదస్సుకు హాజరవ్వడానికి వస్తున్న ఆటోను గూడూరు మండలం తెరకటూరు గ్రామం వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మమిడిమూకుల మండలం అలాగే గోపునేనిపాలెం గ్రామానికి చెందిన తాడేపల్లి విజయలక్ష్మి, కపిలేశ్వరం పిహెచ్సి తాడంకి గ్రామానికి చెందిన ఊటకూరి దగ్గర దుర్గా ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతరాష్ట్ర బైక్ దొంగల ముఠాను కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు రేంజ్ పరిధిలో అత్యధిక బైకులను నిందితుల నుంచి కంకిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు మాట్లాడుతూ 5 జిల్లాల పరిధిలో చోరీలు చేసిన అంతరాష్ట్ర బైక్ దొంగలను అరెస్టు చేసినట్లు చెప్పారు. చెడు వ్యసనాలకు బానిసై కృష్ణా జిల్లాకు చెందిన మహమ్మద్ రిజ్వాన్, కేసన సురేష్, షేక్ ఇబ్రహీం, కోలా కృష్ణరావు చెడు వ్యసనాలకు బానిసై ముఠాగా ఏర్పడి కళ్యాణ మండపాలు, గుళ్లు, మసీదుల దగ్గర పార్కు చేసిన బైకులను టార్గెట్ చేసి దొంగలిస్తున్నారని వెల్లడించారు. కంకిపాడు పోలీసులు చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 50 బైకులను రికవరీ చేసినట్లు వెల్లడించారు. శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండపై నుంచి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. అలాగే 36 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 77 మంది బౌద్ధ యాత్రికులు ఉన్నారని అధికారులు తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య సోమవారం కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ లో
చర్చలు జరగనున్నట్లు సమాచారం. భారత్ పాక్ డీజీఎంఓలు చర్చలు జరపనున్నారు. సరిహద్దులో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు వంటి అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. కాల్పుల ఉల్లంఘనపై భారత్ డీజీఎంఓ పాక్ ను నిలదీస్తున్నట్లు సమాచారం. ఇక రేపటి చర్చలు కాల్పుల విరమణకి పరిమితం అవుతాయంటుంది రక్షణ శాఖ వర్గాలు. విశాఖలోని సింహాచలం ఆలయ ఈవోగా సుజాత నియామకమయ్యారు. ఇటీవల దేవస్థానంలో గోడ కూలిన ఘటనలో దేవస్థానం శాఖలో 6గురిని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం కొత్త ఈవోని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే విధుల్లోకి వచ్చేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ స్థానిక బస్టాండ్ వద్ద గల టీ స్టాల్ లోకి దూసుకెళ్లింది. భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి టీ స్టాల్ కి దూసుకెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తన ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ పులివెందుల డీఎస్పీకి వివేక కేసులో అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు చేశారు. నిన్నటి నుంచి తన ఇంటి చుట్టూ 3 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. కాగా అప్రూవర్ గా మారినప్పటి నుంచి తన ప్రాణాలకు ప్రమాదం ఉందని దస్తగిరి అంటున్నారు. సికింద్రాబాద్ లో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్న పశువులను తరలించే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఈ డ్రైవ్ నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఆవులు, ఎద్దులు, గేదెలను గుర్తించి వాహనాల్లోకి ఎక్కించారు. విధుల్లో రోడ్లపై సంచరిస్తూ తమకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు వారికి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆవులను సురక్షితంగా గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా మోండా డివిజన్ లో ఆలయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. అనంతరం అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా సనత్ నగర్ లో శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద మహిళలకు తలసాని చీరలు పంపిణీ చేశారు. అమ్మ లేనిదే సృష్టి లేదని, అమ్మ ప్రేమ వేలకట్టలేనిదేనని తలసాని అన్నారు. తల్లులను అవమానించకూడదని, ఇబ్బందులకు గురి చేసిన వారు సహనంతో మెలగాలని ఎమ్మెల్యే సూచించారు. మాతృమూర్తులందరికీ తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మోస్ సత్తా ఏంటో పాకిస్తాన్ ను అడగందన్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ విజయం బ్రహ్మోస్ సత్తాను ప్రపంచానికి చూపించిందని ప్రశంసించారు. ఉగ్రవాదానికి దాని భాషలోనే సమాధానం చెప్పాలని యోగి ప్రధాని మోదీ నాయకత్వంలో టెర్రరిజంపై పోరాటానికి ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా మంచిర్యాలలో జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు ఎక్స్ ఆర్మీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే వారికి నూకలు చెల్లినట్లేనని వార్నింగ్ ఇచ్చారు. మా ఆడబిడ్డల నుదుటి సింధూరం తుడిచేయాలనుకుంటే వారికి ఆపరేషన్ సింధు ద్వారా సమాధానం చెప్తామని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ నెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 15న పుష్కరాల మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు పరిశీలించారు. జ్ఞాన సరస్వతి ఘాట్, త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం, హారతి ప్లాట్ఫామ్లు, అలాగే కళ్యాణ కట్ట, టెంట్ సిటీ, జ్ఞానదీపం, మరుగుదొడ్లు నిర్మాణ పనులను పరిశీలించారు. గోదావరి హారతిని భక్తులు వీక్షించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని, 13 వరకు డే అండ్ నైట్ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఇక పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిజం మౌనంగా ఉంటే అబద్దమే రాజ్యం ఏలుతుందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అబద్దాలే ఆధారంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అవే అబద్దాలతో పాలన సాగిస్తూ ప్రజలను తప్పిదారు పట్టిస్తుందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ అబద్దాలన్నిటినీ ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడం తమ బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను తమ సొంత రాజకీయ ప్రయోజనాలకు తాకట్టు పెట్టే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి లిక్కర్ స్కామ్ పై గలం విప్పారు. లిక్కర్ స్కామ్ లో ఎంపీ చిన్ని పాత్రపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఆయన ఈడీకి రాసిన లేఖను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశిస్తే ఎంపీ చిన్నికి దానిపై నమ్మకం లేక సీబీఐ విచారణ కోరారని కేశినేని నాని గుర్తు చేశారు. వ్యాపార భాగస్వామి రాజ్ కసిరెడ్డి ద్వారా మద్యం కుంభకోణంలో సంబంధమున్న ఆర్థిక లావాదేవీలలో ఎంపీ చిన్ని కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. కొన్ని సంస్థలను నేరానికి సంబంధించిన సొమ్మును మళ్లించడానికి ఉపయోగించి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేశినేని శివనాథ్ ఆయన వ్యాపార భాగస్వాముల్లో కొందరు వ్యక్తులు దాదాపు 2,000 కోట్లపై చైన్ లింక్ కుంభకోణంతో కూడా సంబంధం కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయని నాని తెలిపారు. నెల్లూరు 52వ డివిజన్లో బీసీ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. కుట్టు శిక్షకులకు అడిగి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. అయితే మహిళా సాధికారతపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో 4,967 మందికి మిషన్లు ఇవ్వడంతో పాటు శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. వృత్తిలో నైపుణ్యత పెంచేందుకోసం రోజుకి 2 షిఫ్టుల్లో 72 మందికి ట్రైనింగ్ ఉంటుందన్నారు మంత్రి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నవ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అభిషేక కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల బీభత్సవానికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో ఈదురుగాలులు కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం కావడంతో కొంతమంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం వానలాడ్కు చెందిన రైతులు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకున్నారు. రైతును రాజుగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, పేద రైతుల కోసం మళ్లీ రావాలని కోరుతున్నామని రైతులు భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో కష్టాలను ఓర్చుకుని పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు. ఇవాళ మదర్స్ డే సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తల్లులందరికీ విశేష తెలియజేశారు. సృష్టికి మూలమైన తల్లులందరికీ వందనం. దేశం కోసం తన లోకాన్నే దారపోసే తల్లులందరికీ పాదాభివందనం అన్నారు కేటీఆర్. మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ మూల ధరించిన శ్రీను అనే హనుమాన్ స్వామి మెడలో నుంచి కొందరు వ్యక్తులు మాలను తెంపేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యం కొనుగోలు పెట్టకపోవడంతో దాడికి పాల్పడి హనుమాన్ మాలను తిప్పేశారు. అయితే బాధితుడు శ్రీనివాస్ మిగతా హనుమాన్ స్వాములతో కలిసి గూడూరు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆందోళన దిగారు. బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్ర వ్యతిరేక చట్ట నిబంధనల ప్రకారం అవామీ లీగ్ ను నిషేధించినట్లు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. అవామీ లీగ్ ఆ పార్టీ అగ్రనేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీకు స్వయం ప్రతిపత్తి కోసం అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేసింది. చివరకు స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ట్వీట్ చేశారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పారు. దీనికోసం 2 దేశాలతోనూ కలిసి పని చేస్తామన్నారు ట్రంప్. ఇప్పటికైనా ఇరు దేశాలు మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకురాగా భారత్, పాక్ అంగీకరించాయి. అంతా
సవ్యంగా ఉంది అనుకునేలోపే దాయాది పాక్ కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ సైబర్ నేరగాళ్లు దేశంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లు, మిలిటరీ అధికారులు, కీలక సదుపాయాలు, డేటా కేంద్రాలపై యుద్ధం ప్రకటించారు. కీలక డేటా సేకరించేందుకు ఫిషింగ్, మాల్వేర్, స్పైవేర్ తో కూడిన ఫైళ్లు పంపిస్తున్నాయి. వీడియోలు, వార్తల రూపంలో ఉన్న ఏపీకే ఫైళ్లు పంపించి మోసగిస్తున్నారు. పాక్ ఉగ్రమూకలపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా తెరపైకొచ్చారు. వారే భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ, అలాగే నేవీ వింగ్ కమాండర్ అండ్ హెలికాప్టర్ పైలట్ వ్యోమికా సింగ్. పాక్ ఉగ్ర స్థావరాల మీద దాడి ఘటన గురించి వీరు మీడియాకు వివరించారు. ఆపై ఎప్పటికప్పటి ప్రెస్ మీట్లు పెట్టి సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం సోఫియా ఖురేషీ, నేవీ వింగ్ కమాండర్ పేరిట పలు ఎక్స్ ఖాతాలు వెలిశాయి. వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ తాజా చిత్రాలతో ఈ అకౌంట్లు ఎక్స్ లో దర్శనమిస్తున్నాయి. వాటికి బ్లూటిక్ కూడా ఉండడంతో ఈ అకౌంట్లు నిజం అనుకుని చాలా మంది ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. అవి ఫేక్ అకౌంట్లుగా గుర్తించింది. ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సూచిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసింది. మాజీ మంత్రి విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు చిలకలూరిపేట కోర్టులో బెయిల్ మంజూరు అయింది. 3 రోజుల్లో సూరిటీలు కోర్టు సమర్పించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా నాదెండ్ల మండలం జంగాలపల్లిలో వైసీపీకి చెందిన శ్రీకాంత్ రెడ్డిని చిలుకూరిపేటలో రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ తో సీజ్ ఫైర్ తో ఐపీఎల్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్లుగా కనిపిస్తోంది. పాక్ దాడులతో ఐపీఎల్ ను వారం పాటు వాయిదా వేసింది. బీసీసీఐ ధర్మశాల మినహా అన్ని స్టేడియాల్లో మ్యాచ్లకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇవాళ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ అలాగే బోర్డు పెద్దలు సమావేశం కానున్నారు. కేంద్రం పర్మిషన్ ఇస్తే 16 లేదా 17న తిరిగి మ్యాచ్ ప్రారంభం కానుంది. మేలోనే లీగ్ ముగించడానికి డబుల్ హెడర్ మ్యాచ్లను పెంచే ఛాన్స్ ఉంది. ఈ నెల 25 తర్వాత ఆసీస్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు టోర్నీకి దూరం కానున్నారు.